ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలకు నేను చెప్తున్నాను, ప్రియదేవుని సంఘమా, ప్రేమతో చెప్తున్నాను, మీ తల్లిదండ్రులకు మీరు భారంగా ఉండకండి, కష్టపడండి, చదువుకున్నటువంటి చదువుకి ఉద్యోగం చేయండి, 4 రూపాయలు సంపాదించండి, తల్లిదండ్రులకు ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, మీరు దాచుకోండి, దేవునిలో బాగుపడండి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కావాలంటే కష్టపడి మూటలమై సిగ్గుపడద్దు. కష్టపడడానికి సిగ్గుపడకూడదు. కష్టపడడానికి ఎందుకు సిగ్గుపడాలి? తప్పు చేయడానికి సిగ్గుపడాలి, దొంగతనం చేయడానికి సిగ్గుపడాలి, పనికిరాని పని చేయడానికి సిగ్గుపడాలి. దానికి సిగ్గుపడకుండా కష్టపడడానికి సిగ్గుపడతాం మనం. ఎవరికి భారంగా ఉండద్దు. నీ భక్తి ఎవరికి భారంగా ఉండకూడదు. నీ ప్రార్థన ఎవరికి భారంగా ఉండకూడదు. భారంగా ఉండకూడదు అంటే దాని అర్థం ఎవరిని బాధ పెట్టకుండా ఉండి అందరితో సమాధానంగా, అందరితో ప్రేమగా, అందరితో ఐక్యతగా నీ జీవితం యేసుతో ముందుకు